నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకంలోని రెండవ పాఠ్యభాగమైన మిత్ర ధర్మం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగాన్ని బమ్మెర పోతన గారు రాయడం జరిగింది. బమ్మెర పోతన భక్త కవిగా ప్రసిద్ధి పొందారు. వీరు 1420-1480 ప్రాంతంలో నివసించారు. వీరు వరంగల్ జిల్లా, ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్నటువంటి బమ్మెరలో జన్మించారు. వీరి తల్లిదండ్రుల పేర్లు కేసన మరియు లక్కమాంబ. శ్రీరామచంద్రుని ఆరాధ్య దైవంగా భావించి రామచంద్రుడే తన నోట పలుకులు పలికిస్తాడని చెప్పుకున్నాడు. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, తత్వం, ముక్తి సాగరమైన భాగవత కథను రసరమ్యంగా శుకాలాపాభిరామంబ అంటూ శుక మహర్షి ఆధారంగా లోకానికి అందించాడు. వ్యాస ప్రోక్త సంస్కృత భాగవతాన్ని మరిపించి తేట తెలుగులో రసభరితంగా తెలుగు ప్రజలకు అందించిన గొప్ప కవి పోతన. అంటే ఈ భాగవత పురాణాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించాడు. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి భాగవత పురాణాన్ని పోతన గారు తేట తెలుగులో తెలుగు ప్రజలకు అందించాడు. వ్యాస భాగవత కథను శ్రీధర వ్యాఖ్యలోని అంతరార్థాన్ని, రూప గోస్వామి భక్తి రసాన్ని రంగరించి పద్యానికి పరిమళం అద్దిన తెలుగువారి పుణ్యాల పంట భక్త కవి పోతన. ప్రతిపద్యం సరళంగా మందార మకరందంలా ఆస్వాదించే విధంగా అమృత గుళికలుగా మార్చిన కవిత నైపుణ్యం పోతన ఘంటం నుంచి శ్రీమదాంధ్ర మహాభాగవతంగా వెలువడింది. శబ్దాలంకారాలతో, ప్రాసలతో శ్రవణ పేయంగా నడిచిన పద్య విద్యకు ప్రాణం పోసి భాగవతానికే ప్రాచుర్యం కల్పించాడు. అందుకే ఇతర గ్రంథాలన్నింటికన్నా పోతన భాగవతం జనసామాన్యంలో విశేష ఆదరణ పొందింది. ఈ మహాభాగవతం ఎలా ఉంటుంది అంటే ఎంతో సరళంగా మందార మకరందంలా ఉంటుంది. తెలుగు వారికి పోతన భాగవతంలోని ఒక్క పద్యం కూడా రాని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఒక్క వ్యక్తి తెలుగు వాడై ఉంటే చాలు, చదువు రాకపోయినా సరే పోతన పద్యాలను అలవోకగా నోటి నుండి అలా పాడుతూ ఉంటారు. అంత అద్భుతంగా, సరళంగా, సులభంగా శబ్దాలంకారాలతో, ప్రాసలతో నిండి ఉంటాయి ఈ భాగవత పద్యాలు. పోతన మహాభాగవతంతో పాటు నారాయణ శతకాన్ని, వీరభద్ర విజయాన్ని, భోగిని దండకము కూడా రచించారు. అందుకే వీరిని సహజ పండితుడు అంటారు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటబరుతు అంటూ వినయం ప్రకటిస్తూనే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అంటూ భాగవతాన్ని రచిస్తున్నానని చెప్పుకున్నాడు. పోతన సనాతన భారతీయ ఆధ్యాత్మిక జీవనాన్ని అందించి ఆధ్యాత్మిక చింతనతో భాగవత రచన చేశాడు. భక్తిని జీవన శైలిగా మార్చే పద్య రస విద్యను భాగవత మాధ్యమంగా పోతన తెలుగు ప్రజలకు ప్రసాదించి భాషామ తల్లికి సేవ చేయడమే గాక తాను ధన్యత పొందాడు. వీరికి గురువులంటూ ఎవరూ లేరు. పోతన గారు సహజంగా ఈ పద్య విద్యను నేర్చుకొని అద్భుతమైనటువంటి పద్యాలను తెలుగు ప్రజలకు అందించారు. ప్రస్తుత పాఠ్యభాగము శ్రీమదాంధ్ర శ్రీ మహాభాగవతంలోని దశమ స్కంధంలోని కుచేలోపాఖ్యానం అన్నటువంటి భాగం నుండి గ్రహించడం జరిగింది. కుచేలోపాఖ్యానము, కుచేలుడు శ్రీకృష్ణుడు, వీరి స్నేహం గురించి తెలియనటువంటి తెలుగు ప్రజలు ఎవరూ ఉండరు. స్నేహం అంటేనే గుర్తుకు వచ్చేవారు శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు. కాబట్టి విద్యార్థులైనటువంటి మీకు కూడా ఈ కుచేలుడు శ్రీకృష్ణుడి కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో మనము పోతన గారు రాసిన విధానాన్ని, వారి పద్యాలు ఎలా ఉన్నాయి, వారి పదాలు ఎలా వాడారు, భాషను ఎలా ఉపయోగించారు, ఈ విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం కథ మాత్రమే కాదు. ఇక పాఠ్యాంశం యొక్క సందర్భాన్ని చూసినట్లయితే బాల్యమిత్రుడైన శ్రీకృష్ణ కుచేలుడు కలుసుకునే ఘట్టం. శ్రీకృష్ణుడు ద్వారకలో చక్రవర్తిలా వెలుగుతున్నాడు. కుచేలుడు పరమ దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతున్నాడు.
తనతో పాటు సాందీపుని గురుకులంలో విద్యను అభ్యసించిన శ్రీకృష్ణుడు తనను గుర్తుపడతాడా, తన దారిద్ర్యం తొలగిస్తాడా అని సందేహిస్తూ కుచేలుడు తన మిత్రుడికి ఇష్టమైన అటుకుల మూటతో వస్తాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా తన బాల్య సఖుడైన కుచేలుడిని సాదరంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకున్న శ్రీకృష్ణుడి స్నేహ తత్వాన్ని వివరించే పాఠ్యాంశమే ఈ మిత్ర ధర్మము. బాల్యమిత్రుడు శ్రీకృష్ణుడు, కుచేలుడు. వీరు సాందీపని మహర్షి వద్ద విద్యను అభ్యసించడం జరిగింది. ఇక విద్య పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. మరి కుచేలుడు ఎంతో పేదరికంలో నివసిస్తున్నాడు. తన భార్య పిల్లలకు కనీసం తినడానికి తిండి, పిల్లలకు తాగడానికి పాలు కూడా ఇచ్చే పరిస్థితిలో కుచేలుడు లేడు. కాబట్టి తన పేదరికం పోగొట్టడం కోసం ఆ శ్రీకృష్ణుణ్ణి కలవాలని భార్య యొక్క ప్రేరణతో అతను ద్వారకకు బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, అసలు శ్రీకృష్ణుడు కుచేలుడిని ఆదరించాడా లేడా అనే విషయాలు మనం ఈ పాఠ్యభాగంలో తెలుసుకోబోతున్నాం. ఇందులో ఇక పాఠ్యభాగంలోని మొదటి పద్యం నుంచి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మొదటి పద్యము. బాలసకుండైనయ పద్మపత్ర నేత్రున్ కాననేగి దారిద్ర్యాంధకారమగ్నుల్ అయిన మమునుద్ధరింపుము హరికృపాకటాక్ష రవిదీప్తి వడసి మహాత్మనీవు. బాలసకుండైనయ పద్మపత్ర నేతృగాననేగి దారిద్ర్యాంధకారమగ్నులు అయిన మమునుద్ధరింపుము హరికృపాకటాక్ష రవిదీప్తి వడసి మహాత్మనీవు. బాలసకుండైన ఆ పద్మపత్ర నేత్రుడట, ఆ బాల్యమిత్రుడైనటువంటి ఆ పద్మ పత్ర నేత్రుడు, పద్మము వంటి కనులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు దారిద్ర్యాంధకారం, అతని దగ్గరికి నేను వెళ్ళి దారిద్ర్య అంధకారము, దారిద్ర్యము అనే అంధకారంలో ఉన్నటువంటి మనలను ఉద్ధరింపుము హరి కృపా కటాక్షము. ఆ హరి యొక్క అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క దయా వర్షాన్ని, ఆ దయా కటాక్షాన్ని పొంది పేదరికంలో మగ్గుతున్నటువంటి మన పిల్లలను రక్షించండి ఓ మహాత్మా. ఇక్కడ కుచేలుడికి ఆ కుచేలుడి యొక్క భార్య చెబుతున్నటువంటి మాటలు ఈ పద్యంలో ఉన్నాయి. ఏమంటుంది కుచేలుడి భార్య? ఏమండి, బాలసఖుడైన నీకు బాల్యమిత్రుడైనటువంటి ఆ పద్మపత్ర నేత్రుడు, ఆ పద్మం వంటి కన్నులు ఉన్న ఆ శ్రీకృష్ణుడు నీకు బాల్యమిత్రుడే కదా. మరి ఆ మహానుభావుణ్ణి మీరు వెళ్ళి కలవండి. నీకు బాల్యమిత్రుడేగా, ఇద్దరు కలిసి ఒకే చోట కదా చదువుకున్నారు, మరి వెళ్ళి కలవండి. కలిసి మనం దారిద్ర్యంలో ఉన్నాము కదా, పేదరికంలో ఉన్నాము. మరి ఈ పేదరికంలో ఉన్న మనల్ని ఆ పేదరికం పోగొట్టడం కోసము మీరు ఆ హరి, ఆ శ్రీకృష్ణుడి యొక్క దయా కటాక్షాన్ని పొందండి. రవి దీప్తి వడసి, రవి అంటే సూర్యుడు, దీప్తి అంటే వెలుగు. ఆ శ్రీకృష్ణుడి యొక్క దయా కటాక్షము అనే సూర్యకాంతిని మీరు పొందిరండి, పేదరికం పోగొట్టడానికి ప్రయత్నించండి అని ఆ కుచేలుడి యొక్క భార్య కుచేలుడికి తెలియజేసింది. ఆ తరువాత వరదుడు సాధు భక్త జన వత్సలుడార్త శరణ్యుడిందిరా, వరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు తాన్ కుశస్థలీపురమున
యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను చూచి విభుడప్పుడ ఇచ్చునమా విభుడప్పుడ ఇచ్చునూన సంపదల్ వరదుడు సాధు భక్త జన వత్సలుడు ఆర్తశరణ్యుడిందిరావరుడు దయాపయోధి భగవంతుడు కృష్ణుడు దాన్ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు నీవరిగిన నిన్ను చూచి విభుడప్పుడయిచ్చునూన సంపదల్. వరదుడు వరాలిచ్చేవాడు, సాధు భక్త జనవత్సలుడు వరాలు ఇచ్చేవాడు, సాధువులైనటువంటి భక్త జనులను కాపాడేటటువంటి వాడు, ఆర్తశరణ్యుడు ఆర్తులను శరణు వేడితే ఎవరైతే అడిగేవారు ఉంటారో వాళ్ళందరికీ ఏం కావాలంటే ఆ కోరికలు తీర్చేటటువంటి వాడు ఇందిరావరుడు. ఇందిరా అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మీదేవి యొక్క వరుడు అంటే భర్త. దయాపయోధి దయకు సముద్రమంత వాడు భగవంతుడు, ఆ భగవంతుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. తాన్ కుశస్థలీపురమున తను కుశస్థలి అన్నటువంటి పురములో యాదవ ప్రకరముల్ యాదవులందరూ భజింపగనున్నవాడు. యాదవులందరూ అతన్ని కొలుస్తూ ఉంటారు కదయ్యా, యాదవుల యొక్క రాజు కదా. కాబట్టి యాదవులందరూ ఆ శ్రీకృష్ణుణ్ణి కొలుస్తూ ఉంటారు, ఎల్లప్పుడూ సేవలు చేస్తూ ఉంటారు. నీవరిగిన నీవు వెళ్ళిన నిన్ను చూచి వివుడప్పుడ ఇచ్చు ఆ ప్రభువు ఆ రాజు ఇచ్చును అనూన సంపదల్ లెక్కలేనన్ని సంపదలు నీకిస్తాడు. వరాలు ఇచ్చేవాడు ఆ శ్రీకృష్ణుడు. సాధు భక్తులను వత్సలుడు కాపాడేటటువంటి వాడు, రక్షించేవాడు, ఆర్తజనులను కాపాడుతాడు. లక్ష్మీదేవి యొక్క భర్త, దయకు సముద్రమంత వాడు ఆ భగవంతుడు, ఆ కృష్ణుడు కుశస్థలీపురములో నివసిస్తూ ఉన్నాడు కదా. అక్కడ యాదవులందరూ అతన్ని కొలుస్తూ ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు. మరి అలాంటి వారి దగ్గరికి, ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను చూచి ఆ రాజు లెక్కలేనన్ని సంపదలు నీకు అనుగ్రహిస్తాడు కదయ్యా అని కుచేలుడి యొక్క భార్య కుచేలుడితో తెలియజేసింది. కలలోనంతను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజ పదాబ్జాతంబులుల్లంబులోన్ తలపన్నంతన మెచ్చి ఆర్తి అరుడై తన్నైన నెచ్చున్ సునిచ్చల భక్తిన్ భజించు వారికిడరే సంపద్ విశేషోన్నతుల్. కలలోనంతను మున్నెరుంగని మహా కష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునన్ నిజ పదాబ్జాతంబులు ఉల్లంబులోన్ తలపన్ అంతన మెచ్చి ఆర్తి హరుడై తన్నైన నెచ్చున్ సునిశ్చల భక్తిన్ భజించు వారికిడరే సంపద్విశేషోన్నతుల్. ఇంకా ఏమంటుంది? కలలోనంతను, కలలో కూడా తనను మున్నెరుంగని, ఇంతకు ముందు కలలో కూడా స్మరించినటువంటి, ఎప్పుడు తలచుకోనటువంటి మహా కష్టాత్ముడై ఎన్నో కష్టాలు వచ్చినటువంటి అట్టి అలాంటి దుర్బలుడు ఆపత్ సమయంబునన్, అసలు కలలో కూడా తలుచుకోనటువంటి వ్యక్తి ఆపద వచ్చిన వెంటనే భగవంతుడా అని తలుచుకుంటే చాలు, ఆపద వచ్చినప్పుడు తలుచుకున్నా చాలు. నిజ పదాబ్జాతంబులు, ఆ మహావిష్ణువు యొక్క పద్మము వంటి పాదాలను ఉల్లంబులో తలప, ఉల్లము అంటే మనసు, పద్మము వంటి పాదాలను తన మనసులో తలపన్ అంతనే, మనసులో తలుచుకుంటే చాలు వెంటనే మెచ్చి ఆర్తి హరుడై, ఆర్తితో
హరుడై అంటే ఆ ఆర్తిని, అతని యొక్క బాధను పోగొట్టి తనను తానే ఇచ్చుకుంటాడు కదయ్యా. గజేంద్ర మోక్షంలో ఆ ఏనుగు మొసలి రెండూ కూడా కొట్టుకుంటున్న సమయంలో ఆపద వచ్చినప్పుడే, ఇక ప్రాణాలు పోతాయన్నప్పుడే ఆ గజేంద్రుడు ఆ మహావిష్ణువును వేడుకుంటాడు. అలాంటి సమయంలో కూడా వెంటనే లక్ష్మీదేవిని సైతం అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఏనుగును కాపాడాడు ఆ మహావిష్ణువు. కాబట్టి ఎప్పుడూ తలవకపోయినా సరే, ఆపద వచ్చినప్పుడు తలిచిన తన యొక్క పద్మము వంటి పాదాలు మనసులో తలుచుకోగానే వెంటనే మన బాధలు దుఃఖాలు పోగొడతాడు కదయ్యా. తనను తానే మనకు ఇచ్చుకుంటాడు కదా. సునిశ్చల భక్తిన్, మరి ఎంతో గొప్ప నిశ్చలమైనటువంటి భక్తితో ఎల్లప్పుడూ సేవించే వారికి, ఎల్లప్పుడూ సేవించే వారికి వారికి ఇడడే సంపత్ విశేష ఉన్నతుల్. మరి అలాంటి వారికి గొప్ప సంపదలు, ఎంతో గొప్ప సంపదలు ఇయ్యకుండా ఉంటారా? కుచేరుడితో అంటుంది భార్య, కలలో కూడా తలవని వారికి ఆపద వస్తేనే తలిచి ఆ పద్మము వంటి పాదాలను మనసులో తలుచుకోగానే ఆపదలు దుఃఖాలు పోగొట్టి తనను తానే ఇచ్చుకుంటాడు ఆ భక్తుడికి. మరి ఎల్లప్పుడూ పొగిడే నీలాంటి వారికి సంపదలు ఇవ్వడా ఆ శ్రీకృష్ణుడు అని తెలియజేసింది తన యొక్క భార్య. తరువాత అని చెప్పిన నమ్మానిని సునయోక్తుల కలరి భూమి సురుడా కృష్ణున్ కననేగుట ఇహ పర సాధన మగునని మదిదలంచి తన సతితోడన్. అని చెప్పిన నమ్మానిని సునయోక్తుల కలరి భూమి సురుడా కృష్ణున్ కననేగుట ఇహ పర సాధన మగునని మదిదలంచి తన సతితోడన్. ఆ విధంగా పలికినటువంటి ఆ అమ్మానిని మానవతి అయినటువంటి ఆ భార్య సునయోక్తుల కలరి, మంచి మాటలు, సునయోక్తులు మంచి మాటలకు మెచ్చి భూమిసురుడు, భూమిపైన దేవతలు అని కొనియాడబడే ఆ బ్రాహ్మణ ఉత్తముడు కుచేలుడు ఆ కృష్ణుణ్ణి కననేగుట చూడడానికై వెళ్ళుతూ ఇహపర సాధన మగునని, ఇక అతనికి ఇహ పర సాధనము అదే అంటే కృష్ణుణ్ణి కలవడమే నాకు మేలైనటువంటి మార్గము అని తలచి ధనం సాధనమగునని మదిదలంచి తన సతితోడన్, తన మనసులో ఇక నిర్ణయించుకున్నాడు. ఏమని? తన భార్య పలికిన మాటలన్నీ విని సంతోషించాడు. ఆ భూమిసురుడు, భూమి మీద దేవతలనబడే ఆ కుచేరుడు ఇక కృష్ణుణ్ణి కలవడం తప్ప నాకు ఇంకొక మార్గం లేదని తన మనసులో అనుకొని తన సతితో ఈ విధంగా పలుకుతున్నాడట. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాద పద్మంబులాశ్రయింపంగజనుట పరమశోభనమా చక్రపానికిప్పుడు కానుకేమైన కొన్పోవగలదే మనకు. నీవు చెప్పిన ఎట్ల రాజీవనేత్రు పాద పద్మంబులాశ్రయింపగజనుట పరమశోభనమా చక్రపానికిప్పుడు కానుకేమైన కొన్పోవన్ కలదే మనకు. కుచేరుడు అంటున్నాడు, నీవు చెప్పిన ఎట్లా, నువ్వు చెప్పిన విధంగానే రాజీవనేత్రుడు, ఆ పద్మం వంటి కన్నులు కలిగిన వాడు పద్మము వంటి పాదాలను ఆశ్రయించడానికి వెళ్ళడానికై ఆశ్రయింపక చనుట, ఆ పద్మం వంటి పాదాలను ఆశ్రయించడానికి నేను వెళ్ళడానికి పరమశుభం చేకూర్చే మా చక్రపానికిప్పుడు, చక్రాన్ని పానియందు ధరించినటువంటి ఆ శ్రీకృష్ణుడికి ఇప్పుడు కానుకేమైనా కొన్పోవ కలదే మనకు. కానుక ఏమైనా కొన్పోవ, ఏదైనా కానుక బహుమానం తీసుకువెళ్ళడానికి మన దగ్గర ఏమైనా ఉందా అని శ్రీకృష్ణుడు తన భార్యను అడిగాడు. నువ్వు చెప్పినట్టే నేను ఆ పద్మ లోచనుణ్ణి
పద్మం వంటి కన్నులు కలిగిన శ్రీని, ఆ శ్రీకృష్ణుడిని, పాదపద్మములు, పద్మం వంటి పాదాలను నేను ఆశ్రయించడానికి, సేవించడానికి వెళ్తాను. పరమ శుభకరమైనటువంటి ఆ చక్రపాణి, చక్రమును చేతి యందు ధరించిన ఆ శ్రీకృష్ణుడిని చూడ్డానికి వెళ్తాను. మరి ఏమైనా బహుమానం తీసుకెళ్ళాలి కదా, అలా తీసుకెళ్ళడానికి మన దగ్గర ఏమైనా ఉందా అని ప్రశ్నించాడు. ఆ తరువాత అనిన నయ్యింతియవుగా కయనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగునన్ పృథుక తండులముల నొక కొన్ని ముడిచి నెయ్యమునన్ననుపన్ చనియ గోవింద దర్శనోత్సాహియగుచు. అనిన నయ్యింతియవుగా కయనుచు విభుని శిథిల వస్త్రంబు కొంగున పృథుక తండులములన్ ఒక కొన్ని ముడిచి నెయ్యమునన్ననుపన్ చనియ గోవింద దర్శనోత్సాహియగుచు. అనినన్ ఆ ఇంతి, ఆ ప్లస్ ఇంతి త్రికసంధి, ఆ ఇంతి అవుగాక అట్లే అనుచు విభుని ఆ భర్తని, భర్త యొక్క శిథిల చినిగినటువంటి వస్త్రంబు, కొంచెం వస్త్రం తీసుకొని ఆ బట్టలో పృథుక తండులముల అంటే పృథుక అంటే బియ్యంతో చేసిన తండులములు అంటే అటుకులు, తండులములు అంటే అటుకులు, బియ్యము యొక్క అటుకులను ఒక కొన్నింటిని ముడిచి ఆ బట్టలో వేసి నెయ్యమునన్ అంటే ప్రీతితో, ప్రేమతో, పంపించే చనియే గోవింద దర్శనోత్సాహి యగుచు. ఆ గోవిందుడిని, ఆ శ్రీకృష్ణుడిని దర్శించాలనే ఉత్సాహంతో అతను బయలుదేరాడట కుచేలుడు. ఆ కుచేలుడు అలా అనగానే కుచేలుడు యొక్క భార్య వెంటనే సరే అని చెప్పి భర్త యొక్క చినిగినటువంటి వస్త్రములో కొన్ని బియ్యముతో చేసిన అటుకులను వేసి ముడివేసి ప్రేమతో అతనికి ఇచ్చి పంపింది. అప్పుడు కుచేలుడు ఆ గోవిందుణ్ణి దర్శించాలనే ఉత్సాహంతో బయలుదేరాడట. అట్లు సనుచుందన మనంబున, అట్లు చనుచున్ అట్లు వెళుతూ తన మనంబున తన మనస్సులో ద్వారకా నగరంబునే రీతి జొత్తును భాసురాంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షునఖిలేషు నెబ్భంగి దర్శింపగలను తద్వారపాలురు. ఎక్కడి విప్రుడ విందేల వచ్చెదవు అని అడ్డ పెట్టిరే నపుడు వారి. కేమైన పరిదానమిచ్చి చొచ్చెదనన్న నూహింపనర్థ శూన్యుండనేను. నైన నా భాగ్యమతని దయార్థ దృష్టి కాక తలపోయగా నుండుగలదయాతడు. ఏల నన్నునుపేక్షించునేటి మాట లనుచు నా ద్వారకాపురమతడు సొచ్చి. ద్వారకా నగరంబునే రీతి జొత్తును భాసురాంతఃపురవాసి అయినన్ అప్పుండరీకాక్షునఖిలేషు నెబ్భంగిన్ దర్శింపగలను తద్వారపాలురు. ఎక్కడి విప్రుడ విందేల వచ్చదవు అని అడ్డ పెట్టిరేనప్పుడు వారికి. ఏమైన పరిదానమిచ్చి చొచ్చెదనన్నన్ ఊహింపనర్థ శూన్యుండనేను. అయిన నా భాగ్యము అతని దయార్థ దృష్టి కాక తలపోయగానుండుగలదయాతను. ఏల నన్నునుపేక్షించునేటి మాట లనుచు నా ద్వారకాపురమతడు సొచ్చి. ఇక తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడట,
ద్వారకా నగరంబులో నేను ఏ విధంగా చొత్తును, ఎలా ద్వారకా నగరంలోకి వెళ్తాను? భాసురాంతఃపుర వాసి అయిన ప్రకాశించేటటువంటి గొప్ప అంతఃపురంలో నివసించే ఆ పుండరీకాక్షుడు, కమలం వంటి కన్నులు కలిగినటువంటి వాడు, పుండరీక అక్షుడు, కమలం వంటి కన్నులు కలిగిన వాడు, అఖిలేశుడు, అఖిలమునకు అన్నింటికి ఈశుడైనటువంటి వాడు, యద్భంగి ఏ ప్లస్ భంగి, ఏ విధంగా నేను దర్శింపగలను, అతన్ని ఎలా చూడగలుగుతాను నేను? తద్వారపాలురు, అక్కడ ఉండే ద్వారపాలకులు, ఎక్కడి విప్రుడా, నువ్వు ఎక్కడి బ్రాహ్మణుడవయ్యా, ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా అని అడ్డగించినట్లయితే అప్పుడు వారికి నేనేమైనా పరిదానం ఇవ్వాలి కదా. అంటే బదులుగా నన్ను వారు లోపలికి పంపిస్తే నేను వారికి ఏమైనా బదులుగా ఇవ్వాలి కదా. మరి అలా ఇచ్చి చొచ్చేదనన్న, అలా ఇచ్చైనా లోపలికి వెళ్దామంటే ఊహింపను, అర్ధశూన్యుండ నేను. అట్లా ఇద్దామన్నా నేను అర్ధశూన్యుడని కదయ్యా, ధనమేమి లేనివాడను, నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు, అలా ఇచ్చి కూడా లోపలికి వెళ్ళలేను. మరి ఎలా? అయినా నా భాగ్యము, అయినా నా అదృష్టము అతని దయార్ధ దృష్టి, అతని యొక్క దయాతో కూడినటువంటి దృష్టి కాక తలపోయగాన్, నేను అనుకోగా వండుగలదే, నేను ఇంకొక రకంగా ఎలా అనుకోవాలి? నా అదృష్టం ఎలా ఉందో ఆ శ్రీకృష్ణుడి యొక్క తలపోయగా వండుగలది, అతని యొక్క దయా వృష్టి, అతని యొక్క దయా హృదయము నా మీద ఉండకపోదు. అతడు ఏల నన్ను ఉపేక్షించును, అతను ఏ విధంగా నన్ను ఉపేక్షిస్తాడు? అతను నన్ను చూడకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ చూసినా నన్ను పిలవకుండా ఎలా ఉంటాడు? ఏటి మాట, ఎలాంటి మాటలు అనుచు ఆ మాటలన్నీ అనుకుంటూ తన మనస్సులో ఈ విధంగా ఆలోచించుకుంటూ ఆ ద్వారకాపురం అతడు సొచ్చి ఆ ద్వారకా నగరంలోకి అతను ప్రవేశించాడట. ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునంచని చని కక్షాంతరంబులు గడిచి చని ముందట. ఇలా అనుకుంటూనే కుచేలుడు ఏం చేశాడట? ఆ కక్షాంతరంబులు అంటే ద్వారాలన్నీ కూడా, అన్ని ద్వారాలు దాటి అలా కొన్ని వీధులు నడుచుకుంటూ వెళ్ళి అలా వెళ్తూ ముందుకు సాగిపోయాడట. అలా సాగిపోయినటువంటి ఆ కుచేలుడు తర్వాతి పద్యము, కనిడాయంచను నంతన్ కృష్ణుడు దళత్ కంజాక్షుడ పేద విప్రునిన్ అశ్రాంత దరిద్ర పీడుతున్ కృషి భూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయుంగుచేలుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై దిగెన్ తల్పమున్ కనిడాయన్ చనునంతన్ కృష్ణుడు దళత్ కంజాక్షుడు ఆ పేద విప్రునిన్ అశ్రాంత దరిద్ర పీడితున్ కృషి భూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలునిన్ అల్లంతనె చూచి సంభ్రమ విలోలుండోయ్ తిగెన్ తల్పమున్. ఇక ఆ కుచేలుడు కృష్ణుడిని సమీపించాడట. కృష్ణుడి దగ్గరికి చనునంతా అతను కృష్ణుడి దగ్గరికి వెళ్ళినంతనే ఆ కృష్ణుడు దళత్ కంజాక్షుడు విరిసినటువంటి తామర వంటి కన్నులు కలిగిన వాడు. దళత్ కంజాక్షుడు, ఆ విరిసిన తామరల వంటి కన్నులు కలిగిన శ్రీకృష్ణుడు ఆ పేద విప్రుని, పేదవాడైనటువంటి ఆ బ్రాహ్మణుడి అశ్రాంత నిరంతరం దరిద్ర పీడితుడు, నిరంతరం ఎల్లప్పుడూ పేదరికంలో ఉండి బాధపడుతూ ఉండేవాడైనటువంటి కృషి భూతాంగుడు, కృషించినటువంటి శరీరం కలిగిన వాడు. భూత అంగుడు,
కృషించినటువంటి శరీరం కలిగిన వాడు, జీర్ణాంబరున్ జీర్ణించుకున్నటువంటి అంటే చినికిపోయినటువంటి బట్టలు వేసుకున్నవాడు, ఘన తృష్ణాతుర చిత్తుడు గొప్ప కోరిక చేత ఆతృత కలిగినటువంటి వాడు. ఘన తృష్ణ అంటే కోరిక, ఆతుర చిత్తుడు ఆతురత కలిగిన మనస్సు కలిగిన వాడు, హాస్య నిలయున్ అతన్ని చూస్తే నవ్వు పుట్టించేలా ఉన్నాడట. అతని యొక్క శరీరము, అతని యొక్క బట్టలు అవన్నీ చూస్తే హాస్య నిలయున్ నవ్వు పుట్టించేలా ఉన్నాడు. ఖండోత్తరీయున్ సగం ఉత్తరీయమే ధరించి ఉన్నాడు. అంటే పైన వేసుకున్న కండువ సగమే ఉంది, సగం చెరిగిపోయి కనిపిస్తూ ఉంది. అలాంటి కుచేలుని అల్లంతనే చూసి, అంత దూరం నుంచి చూసి సంభ్రమ ఆనందంతో విలోలుండై ఆనందం కలిగిన వాడై దిగెన్ తల్పము అంటే పానుపు. శ్రీకృష్ణుడు వెంటనే పానుపును దిగాడట. కుచేరుడు శ్రీకృష్ణుడి దగ్గరికి రాగానే ఇందులో ఎంతో వర్ణిస్తున్నాడు. కృష్ణుడి గురించి చెప్పడానికి వెరిసినటువంటి తామర వంటి కన్నులు కలిగిన వాడు అన్నాడు. ఆ కుచేరుడి గురించి చెప్పడానికి అతనెప్పుడు నిరంతరం పేదరికంలో ఉండేవాడని, కృషించిన శరీరం గలవాడని, చిరిగిన బట్టలు వేసుకున్నవాడని, గొప్ప కోరిక ఆతృత కలిగిన మనస్సు ఉన్నవాడని, చూడడానికి హాస్యం కలిగించేలా ఉన్నాడని, ఖండ ముక్కలైనటువంటి ఉత్తరీయాన్ని ధరించి ఉన్నాడని, అలాంటి కుచేరుణ్ణి దూరం నుంచే చూసిన శ్రీకృష్ణుడు ఆనందంతో పొంగిపోయాడు. పొంగిపోయి వెంటనే అతను కూర్చున్న లేదా పడుకున్నటువంటి పాన్పు నుండి కిందికి దిగాడట. అలా దిగి కరమర్ధినెదురుగాజని పరిరంభనమాచరించి బంధు స్నేహ స్ఫురణం తోడ్తెచ్చి సమాదరమున కూర్చుండబెట్టెదన తల్పమునన్. కరమర్ధినెదురుగాంచని పరిరంభనమాచరించి బంధు స్నేహ స్ఫురణం తోడ్తెచ్చి సమాదరమునన్ కూర్చుండబెట్టె తన తల్పమునన్. ఇక శ్రీకృష్ణుడు ఏం చేశారయ్యా అంటే కరమర్ధినెదురుగా చని ఆ కుచేలుడికి ఎదురుగా వెళ్ళాడట. ఎదురుగా వెళ్ళి పరిరంభనమాచరించి, పరిరంభనము అంటే వెంటనే అతన్ని గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని బంధు స్నేహ స్ఫురణం తోడ్తెచ్చి, బంధువులు అలాగే స్నేహితులు స్ఫురణం తోడ్తెచ్చి వారందరినీ గుర్తు చేసుకొని, బంధువులను స్నేహితులను గుర్తు చేసుకొని తలచుకొని తోడ్తెచ్చి అతన్ని తోడుకొని తీసుకొని వచ్చాడు. వచ్చి సమాదరమునన్ సమానముగా అతనితో సమానముగా కూర్చుండబెట్టే తన తల్పమునన్ తన యొక్క పానుపు మీద సమానముగా కూర్చుండబెట్టుకున్నాడట కుచేలుడిని. శ్రీకృష్ణుడు కుచేలుడికి ఎదురుగా వెళ్ళి అతని గట్టిగా కౌగిలించుకున్నాడు. బంధువులు స్నేహితులను గుర్తు తెచ్చుకొని అతన్ని తీసుకొని వచ్చి తనతో సమానముగా తను కూర్చునేటటువంటి పానుపు మీద అతను కూర్చోబెట్టుకున్నాడట శ్రీకృష్ణుడు. తరువాతి పద్యము అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున కనక కలశ సలిలంబుచే కాళ్ళు గడిగి భక్తి దజ్జలంబులు తనదు మస్తమున దాల్చి లలిత మృగమద ఘనసార మిళితమైన. అట్లు కూర్చుండబెట్టి నెయ్యమున గనక కలశ సలిలంబుచే కాళ్ళు గడిగి భక్తిన్ తజ్జలంబులు తనదు మస్తమున దాల్చి లలిత మృగమద ఘనసార మిళితమైన. అట్లు కూర్చుండబెట్టి శ్రీకృష్ణుడు కుచేలుణ్ణి తన పానుపు మీద కూర్చుండబెట్టి నెయ్యమునన్ స్నేహముతో స్నేహ భావముతో కనక కలశ, కనక అంటే బంగారము, కలశము అంటే చెంబు, బంగారు కలశములో సలిలంబుచే బంగారు కలశంలో నీళ్లు తీసుకొచ్చి
కాళ్ళు గడిగి కాళ్ళను కడిగి భక్తిన్ తత్ జలంబులు తత్ జలంబులు ఆ కాళ్ళు గడిగినటువంటి జలములను నీటిని తన యొక్క మస్తమునన్ అంటే శిరస్సు పైన తాల్చి ఆ కుచేలుడి యొక్క కాళ్ళను కడిగి ఆ కాళ్ళు కడిగినటువంటి నీటిని తన తల మీద జల్లుకున్నాడట శ్రీకృష్ణుడు. లలిత మృగమద ఘనసార ఇక లలితమైనటువంటి మృదువైనటువంటి మృగమద కస్తూరి మృగము కస్తూరి వాసనలు, ఘనసారము అంటే కర్పూరము, కస్తూరి కర్పూరము కలిసినటువంటి దీనిని కొనసాగిస్తూ మలయజముమేన జొబ్బిల్ల నలదియంత శ్రమము వాయంగదాల వృంతమున విసరి బంధురామోద కలిత ధూపంబులసగి మించు మణి దీపములని వాలించి మరియు మలయజముమేన జొబ్బిల్ల నలదియంత శ్రమము వాయంగతాల వృంతమున విసరి బంధురామోద కలిత ధూపంబులసగి మించు మణి దీపములని వాలించి మరియు ఆ కస్తూరి కర్పూరము కలిసినటువంటి మలయజము అంటే మంచి గంధము, మలయజము మంచి గంధము, మేన శరీరానికి, జొబ్బిల్ల పూసి, నలది అంత జొబ్బిల్ల ఆ మలయజము అంటే మంచి గంధాన్ని శరీరానికి కలిసేలా పూసి, శ్రమము వాయంగా అంటే అలసట తీరేలాగా తాళ వృంతములు అంటే తాటి ఆకులను తాటి ఆకులతో విసురుతూ బంధురామోద కలిత దట్టమైనటువంటి ధూపంబుల సంగి దట్టమైన వాసనలు వచ్చే ధూపాన్ని వేశాడట. ధూపాన్ని వేసి మించు మణిదీపములని వాలించి మరియు ప్రకాశించేటటువంటి మణిదీపములతో నీరాజనం ఇచ్చాడట. ఆ విధంగా సేవలు చేశాడు శ్రీకృష్ణుడు వచ్చినటువంటి కుచేలుడికి. ఏం చేశాడు? అట్లా కూర్చోబెట్టి స్నేహముతో బంగారు కలశంలోని నీటితో కాళ్ళు కడిగాడు. భక్తితో ఆ కడిగిన నీటిని తల మీద జల్లుకున్నాడు. ఆ తర్వాత మృగమద, కస్తూరి, కర్పూరాలు అవన్నీ మంచి వాసన వచ్చేవి గంధాలు అన్నీ కూడా శరీరానికి పూసి తన అలసటను పోగొట్టాడు. తాటి ఆకులతో అలా విసనకర్రలాగా చల్లని గాలి వచ్చేలా విసిరాడు. బంధురామోద కలిత దట్టమైన మంచి వాసనలు వచ్చే ధూపాన్ని వేశాడు. అలా ఎంతో గొప్ప ప్రకాశించేటటువంటి మణి దీపముల చేత నీరాజనం అతనికి ఇచ్చాడు. అలా ఇచ్చి సురభి కుసుమ మాలికలు సిగముడింతురిమి కర్పూర మిలిత తాంబూలంబునిడి ధేనువును సంగి సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పుడ విప్రుండు మేనంబుల కాంకురంబులంకురింపన ఆనంద బాష్ప జలబిందు సందోహుండయ్యే అట్టి ఎడన్ పద్మలోచనుండు మన్నించు నంగనామనియ రుక్మిణి కనకంకన రమంబులయం చామరలు వీవంతబ్జాత వాతంబున కర్మ సలిలంబు నివారించుచుండన్ చూచి శుద్ధాంత కాంతా నివహంబులు తమ మనంబులనద్భుతం బంది ఇట్లనిది. ఇది వచనము. ఇక ఈ వచనంలో ఉన్నటువంటి విషయం చూసినట్లయితే సురభి కుసుమ మాలికలు సువాసన వచ్చేటటువంటి పూల మాలికలను సిగముడింతురిమి సిగలో పెట్టుకొని కర్పూరముతో అంటే మంచి వాసన వచ్చే కర్పూరంతో కలిపిన తాంబూలాలు ఇచ్చి ధేనువును సగి మంచి ఆవును దానముగా ఇచ్చి సాదరంబుగా స్వాగతం బడిగిన ఎంతో ఆదరముగా స్వాగతం చెప్పాడట. అప్పుడ విప్రుండు మేనన్ పులకాంకురంబులంకురింప అప్పుడు అలా చేసిన తరువాత అప్పుడు ఆ విప్రున్ యొక్క మేనన్ అంటే శరీరము పులకాంకురంబులంకురింప పులకించిపోయిందట. ఆ కుచేరుడి యొక్క మేను పులకించింది ఆనందంతో, శరీరమంతా పులకించిందట. ఆనంద బాష్ప జలబిందు సందోహుండయ్యే ఆనంద బాష్పాల జలబిందు సందోహుండయ్యే
కంటి నుంచి ఆనంద బాష్పాలలా రాలుతూ ఉన్నాయట. కుచేలుని యొక్క సిగలో మంచి సువాసన వచ్చే పూలదండలు పెట్టాడు. కర్పూరముతో కలిసిన తాంబూలం ఇచ్చాడు. మంచి ఆవులను దానంగా ఇచ్చాడు. ఎంతో ఆదరముతో ప్రేమగా స్వాగతం పలికాడు. అది చూసినటువంటి ఆ విప్రుడైన కుచేలుడి శరీరం పులకించిపోయింది. ఆనంద బాష్పాలు కంటి నుండి అలా జాలువారుతూ ఉన్నాయి. నట్టి ఎడన్ అట్టి ఎడన్ పద్మలోచనుండు మన్నించును అంగనామనియగు. ఆ పద్మలోచనుడు, పద్మం వంటి కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు మన్నించు గౌరవించేటటువంటి అంగనామనియగు స్త్రీ రత్నమైనటువంటి ఆ రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు అమితంగా గౌరవించే అంగనామని స్త్రీ రత్నము అయినటువంటి రుక్మిణీదేవి కరకంకణ రవంబు. కరము అంటే చేయి, చేతికి ధరించినటువంటి గాజుల శబ్దం వస్తూ ఉండగా, రవంబు అంటే శబ్దము, లొలయన్ శబ్దము చేస్తూ ఉండగా, చామరలు వీవన్ ఆ వింజామరలను వీచిందట. శ్రీకృష్ణుడు అమితంగా గౌరవించే ఆ రుక్మిణీదేవి ఆ కుచేలుడికి వింజామరలు వీస్తూ ఉంది, విసనకర్రలు వీస్తూ ఉందట. తజ్జాత తత్ జాత వాతంబున అలా వీస్తూ ఉండగా వస్తున్నటువంటి చల్లని గాలి, వాతము అంటే గాలి, ఆ గాలికి ఘర్మ సలిలంబు నివారించుచుండ. ఆ కుచేరుడికి వచ్చినటువంటి చెమట చుక్కలు, సలిలము అంటే నీరు, ఆ చెమట చుక్కలు నివారించుచుండ. చెమట చుక్కలు మొత్తం ఆరిపోవడం చూచి శుద్ధాంత కాంత, ఆ శుద్ధాంత అంటే అంతఃపురం, అంతఃపురంలో ఉండే స్త్రీలంతా, కాంతలంతా నివహంబులు ఆ సమూహాలు, ఆ అంతఃపురంలో ఉండే స్త్రీ సమూహాలందరూ కూడా, అంటే స్త్రీలందరూ కూడా తమ మనంబుల, తమ మనస్సులో అద్భుతం బంది ఆశ్చర్యం పొంది ఇట్లనిది. అది చూస్తున్నటువంటి ఆ చెలికత్తెలు, అంతఃపుర స్త్రీలందరూ కూడా తమ మనస్సులో ఆశ్చర్యం కలగగా ఈ విధంగా అనుకుంటూ ఉన్నారట. మరొకసారి ఆ సురభి అంటే సువాసన, సువాసన వచ్చే పూలను ఆ సిగలో పెట్టి కర్పూరము కలిసిన తాంబూలాలు ఇచ్చి మంచి ఆవులు దానంగా ఇచ్చి ఆదరముతో స్వాగతం పలికినప్పుడు కుచేలుడికి ఆనందంతో శరీరం పులకించిపోయింది. తన కంటి నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఆ పద్మం వంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణుడు గౌరవించే ఆ స్త్రీరత్నమైనటువంటి రుక్మిణీదేవి తన చేతి గాజుల నుండి శబ్దం వస్తుండగా ఆ కుచేలుడికి ఆ విసన కర్రతో అలా విసురుతూ ఉంది. దాని నుండి వచ్చే చల్లని గాలితో కుచేలుడికి వచ్చిన చెమట మొత్తం ఆరిపోయిందట. అది చూసినటువంటి అంతఃపుర స్త్రీలందరూ కూడా తమ మనస్సులో ఈ విధంగా అనుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటూ ఉన్నారు అంతఃపుర స్త్రీలు? ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణి దివిజోత్తముండు, తొల్జామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారుని జగత్స్యామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించియున్నవాడు. ఈ మహనీయమూర్తికెనయేముని పొంగవులెంత వారలు. ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణి దివిజ ఉత్తముండు, తొల్జామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారుని జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించియున్నవాడు. ఈ మహనీయమూర్తికెనయే ముని పుంగవులు ఎంత వారలు. ఏమి తపంబు చేసెనొకో, ఆహాహా ఏం తపస్సు చేసుకున్నాడో ఈ ధరణి దివిజోత్తముండు. ధరణి అంటే భూమి, దివిజ ఉత్తముడు. ధరణి మీద దేవతలు అని కొలవబడే ఆ బ్రాహ్మణుల యొక్క ఉత్తముడైనటువంటి ఆ కుచేలుడు తొల్జామున పొద్దున్నే ఈరోజు యోగి విస్ఫుర తుపాస్యకుడై మహాయోగుల చేత
ఉపాస్యకుడై ఉపాసించబడేవాడు. ఎంతో గొప్ప మహాయోగులు ఈ మహావిష్ణువును ఉపాసిస్తూ ఉంటారు. ఎన్నో యాగాలు యజ్ఞాలు తపస్సులు చేస్తూ ఉంటారు. అలాంటి వారు తనరారుని జగత్స్వామి, తనరారు ఈ జగత్స్వామి రమాధినాథుడు. రమ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి భర్త అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు నిజ తల్పమునన్వసించి అతను స్వయంగా పడుకునేటటువంటి పానుపు మీద కూర్చున్నవాడు. ఈ మహనీయమూర్తికి, ఇంత గొప్ప మహనీయుడైనటువంటి ఆ కుచేరుడికి ఎనయే ముని పుంగవులు ఎంత వారలు, ఎంత గొప్ప ముని పుంగవులైనా, ఎంత గొప్ప మునీశ్వరుడైనా ఇతనికి సాటి వస్తారా అయ్యా? ఆ కుచేరుడికి ఎంత గొప్ప తపస్సు చేసుకున్నాడో ఈ భూమి మీద ఉండే ఆ కుచేరుడు. ఆహా, ఎంతో మంది యోగులు మహావిష్ణువును ఉపాసిస్తూ ఉంటారు, ఎంతో మంది యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అయినా సరే అతనికి ఎవరికి కనిపించడు. కానీ ఈ గొప్ప కుచేలుడు ఎంత గొప్ప తపస్సు చేశాడు, ఎంత అదృష్టవంతుడు. శ్రీకృష్ణుడు కూర్చునేటటువంటి ఆ పానుపు మీద కూర్చోగలిగాడు అతనితో సమానంగా. మరి ఈ మహనీయుడైనటువంటి కుచేలుడికి ఎంత గొప్ప మునీశ్వరుడైనా ఇతనికి సాటి రారు కదా అని అక్కడున్నటువంటి అంతఃపుర స్త్రీలు అనుకుంటూ ఉన్నారట. అదియునుగాక, అదే కాకుండా తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగాం తలంపక యదు ప్రవరుండెదురేగి మోదమున్ తనుకగన్ కౌగిలించి ఉచిత క్రియలన్ పరితుష్టు చేయుచున్ వినయమునన్ భజించె ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. తన మృదు తల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును నెడగాంతలంపక యదు ప్రవరుండెదురేగి మోదముందనుకగన్ కౌగిలించి ఉచిత క్రియలన్ పరితుష్టుంచేయుచున్ వినయమునన్ భజించే ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో. ఇంకా ఏమనుకుంటున్నారు? ఆహాహా, తన మృదు తల్పమందు, తన యొక్క మెత్తనైనటువంటి పానుపు యందు వనితామణి అయినటువంటి రమాలలామ పొందును. ఆ రమాలలామ, ఆ లక్ష్మీదేవి పొందును నెడగాంతలపక, ఆ లక్ష్మీదేవి ఆ శ్రీకృష్ణుడు ఆ పానుపు మీద కూర్చుంటారు. వాళ్ళు ఆసీనులై ఉంటారు అక్కడ. మరి అక్కడ రుక్మిణీదేవి ఉందని తెలిసి కూడా ఆ రుక్మిణి ఏమనుకుంటుందో అని భావించకుండా ఎడగాంతలంపక యదు ప్రవరుడు ఆ యదు కులంలో ఉన్నటువంటి గొప్పవాడైన శ్రీకృష్ణుడు అక్కడి నుండి లేచి ఆ కుచేలుడికి ఎదురుగా వెళ్ళి మోదమున్ తనుకక ఎంతో ఆనందంతో కౌగిలించుకొని ఎన్నో సేవలు చేసి అతన్ని పరితుష్టుణ్ణి చేసి అతన్ని శాంతపరిచి వినయముతో భజించే, ఆహా, ఎంతో వినయంతో సేవించాడు ఆ కుచేలుణ్ణి. ధరణీసురుడు, భూమి మీద దేవతలు అనబడే ఆ బ్రాహ్మణుడు ఎంతటి భాగ్యవంతుడు కదా. ఆహాహా, ఎంతటి అదృష్టవంతుడు ఆ కుచేలుడు. శ్రీకృష్ణుడు ఆ రమాలలామ లక్ష్మీదేవి ఆ పానుపు మీద ఉన్నారు. మరి పక్కనే రుక్మిణీదేవి ఉంది. శ్రీకృష్ణుడు రుక్మిణి పక్కన ఉందని కూడా అనుకోకుండా వెంటనే లేచి కుచేలుడి దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకొచ్చి ఆనందంతో కౌగిలించుకొని అతనికి సేవలు చేసి కాళ్ళు గడిగి తీసుకొచ్చి అదే పానుపు మీద కూర్చుండబెట్టుకున్నాడు. ఆహా, ఎంత గొప్ప అదృష్టవంతుడయ్యా కుచేలుడు అని ఆ అంతఃపుర స్త్రీలందరూ కూడా అనుకుంటూ ఉన్నారట. నై అవసరంబున అలా జరుగుతున్నటువంటి ఈ సమయంలో మురసంహరుడు కుచేలుని కరము గరంబునదె మల్చి కడకన్మనమా గురుగృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురత మరియున్. మురసంహరుడు కుచేలుని కరము గరంబునంతె మల్చి కడకన్మనమా
గురు గృహమున వర్తించిన చరితములని కొన్ని నుడివి చతురత మరియున్. ఇంకా అలాంటి సమయంలో ఆ ముర సంహరుడు ముర అన్న రాక్షసుణ్ణి సంహరించినటువంటి మురారి ఆ శ్రీకృష్ణుడు కుచేలుని కరము అంటే చేయి కరంబున తెమల్చి కుచేలుని యొక్క చేయి తన చేతిలో వేసుకున్నాడు శ్రీకృష్ణుడు. అలా కుచేలుడి చేయి తన చేతిలో వేసుకొని పట్టుకొని కడకన్ మనమా గురు గృహమున, కుచేల మనము ఆ సాందీపని మహర్షి దగ్గర చదువుకుంటున్నప్పుడు గురు గృహమున గురువు యొక్క ఇంటిలో ఉన్నప్పుడు చరితములని అక్కడ జరిగిన కొన్ని విశేషాలున్నాయి కదా, కొన్ని నుడివి కొన్ని అలా చెప్పి చతురత మరియున్ ప్రేమగా కుచేలుడి యొక్క చేతి శ్రీకృష్ణుడు తన చేతిలో వేసుకుని మనము ఆ గురువు దగ్గర నివసిస్తున్న సమయంలో జరిగిన కొన్ని విషయాలు అంటూ కొన్ని ఆ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నాడట. అలా ప్రస్తావిస్తూ శ్రీకృష్ణుడు అతనితో కుచేలుడితో ఇలా అంటూ ఉన్నాడు. బ్రాహ్మణోత్తమ వేద పాఠానలబ్ధ దక్షత గల చారు వంశంబు వలన పరిణయం వైనట్టి భార్య సుశీల వర్తనములదగ భవత్సదృశయగుణే. బ్రాహ్మణోత్తమ వేద పాఠనలబ్ధ దక్షత గల చారు వంశంబు వలన పరిణయం వైనట్టి భార్య సుశీల వర్తనములదగ భవత్సదృశయగుణే. తలప గృహక్షేత ధనదార పుత్రాదులందు నీ చిత్తంబు సెదకుంట తోచుచున్నది ఏనుదుది లోక సంగ్రహార్థంబు కర్మాచరణంబు సేయు గతి మనంబుల కామ మోహితులుగాక యర్థిమయుక్త కర్మంబులాచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్య నిష్ఠ విలియుందురు కొందరుత్తములు భువిని. బ్రాహ్మణోత్తమ వేద పాఠన లబ్ధ దక్షత గల చారు వంశంబు వలనన్ పరిణయం వైనట్టి భార్య సుశీల వర్తనములన్ తగ భవత్సదృశయగుణే. తలప గృహక్షేత ధనదార పుత్రాదులందు నీ చిత్తంబు సెదకుంట తోచుచున్నది ఏను తుది లోక సంగ్రహార్థంబు కల్మాచరణంబు సేయు గతి మనంబులన్ కామమోహితులుగాక అర్థిమయుక్త కర్మంబులు ఆచరించి ప్రకృతి సంబంధములు వాసి భవ్య నిష్ఠద విలి యుందురు కొందరు ఉత్తములు భువిని. ఓ బ్రాహ్మణోత్తమ, బ్రాహ్మణులలో ఉత్తముడైనటువంటి ఓ కుచేల, వేద పాఠన లబ్ధ దక్షత గల వేద పాఠాలు నేర్చినటువంటి గొప్ప వాటిలో గొప్ప ప్రావీణ్యం ఉన్నటువంటి ఇంటిలోని గొప్ప అందమైన వంశము వలన పరిణయం బైనట్టి, అలాంటి అందమైన వంశములో నుండి నువ్వు పరిణయం చేసుకున్నావు భార్య సుశీలను. అంటే తన భార్య గొప్ప వేదాలు చదివినటువంటి ఇంటి నుండి వచ్చింది కాబట్టి సుశీల వర్తనములు నీకు తగ్గట్టుగా నడుచుకుంటుందా? భవత్సదృశయగుణే, నీకు నచ్చినట్లుగా ఉంటుందా నీ భార్య? తలప గృహక్షేత్ర ధనదార తగన్ భవత్సదృశయగుణే, నీకు అనుకూలంగా ఉంటుందా? తలప గృహక్షేత్ర, నేను అనుకుంటున్నట్లుగా గృహము ఇల్లు, క్షేత్రము భూమి, ధనము సంపద, దార అంటే భార్య, పుత్రాదులు పుత్రులు, కుమారులు కుమార్తెలు మొదలైనటువంటి వారు, ఇలాంటి వాళ్ళందరిలోనూ నీ చిత్తంబు సెదకుండా, నీ మనస్సు అలాంటి వాటిపైకి పోకుండా తోచుచున్నది నాకు అనిపిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు ధనం సంపాదించాలని, ఇల్లు కట్టుకోవాలని, డబ్బులు కావాలని అందరిపైన ప్రేమను ప్రదర్శిస్తూ అలా నువ్వు చేస్తున్నావని నాకేమీ అనిపించట్లేదు. వాటిపైన నీ మనస్సు పోవట్లేదు నాకు తెలుసు. ఏను తుది లోక సంగ్రహ ఆర్థంబు కర్మాచరణంబు సేయు, నాలాగానే
నేను తుది లోక సంగ్రహార్థంబు లోకము కోసము లోకక్షేమం కోసం నేను కర్మాచరణంబు చేస్తున్నాను. నేను చేసే ప్రతి పని కూడా లోకక్షేమం కోసమే. నాలాగానే నువ్వు కూడా స్వార్థంతో పని చేయడం లేదు, స్వార్థంతో జీవించడం లేదు అని నాకు అర్థమవుతున్నది. గతి ఈ విధంగా నేను లోకక్షేమం కోసం కర్మలు సరుపుచున్న విధముగా మనంబుల కామ మోహితులుగాక మనస్సులో కోరికలకు మోహితులు కాక అర్థమై యుక్త కర్మంబులు ఆచరించి, యుక్త కర్మాలు మనం చేసే పనులు లోక కళ్యాణం కోసం మనం పనులు చేస్తూ ఉండే దవిలియుందురు కొందరు ఉత్తములు ప్రకృతి సంబంధములు వాసి, మామూలుగా అందరూ చేసినట్లుగా చేయకుండా కేవలం ప్రకృతికి విరుద్ధముగా అందరూ చేసినట్టు చేయకుండా కర్తవ్య నిష్టతో కొంతమంది ఉంటూ ఉంటారు. అలాంటి ఉత్తములు కొంతమంది భూమి పైన ఉంటారు. అలాంటి ఉత్తములలో నువ్వు కూడా ఒక గొప్ప స్వార్థం లేనటువంటి వ్యక్తిగా నాకు అనిపిస్తున్నావు. కాబట్టి డబ్బు మీద, కామము కోరిక మీద, సంబంధాలు బాంధవ్యాల మీద నీకు ఎలాంటి కోరిక లేదు. లోకక్షేమం కోసమే నువ్వు జీవిస్తున్నావని నాకు అర్థమవుతుంది అని శ్రీకృష్ణుడు ఆ కుచేలుడితో తెలియజేస్తూ ఉన్నాడు. తరువాతి వచనము అదియునుగాక సకల భూతాత్మకుండనైన ఏను తపోవ్రత యజ్ఞ దాన శమదమాదుల చేత సంతసింపను గురుజనంబుల పరమ భక్తి సేవించు వారలను పరినిమింతునని చెప్పి, మరియు మనము గురు మందిరముననున్న ఎడ నొక్కనాడు గురుపత్ని నియుక్తులమై ఇంధనార్థం బడవికి జనినని అవసరంబున. ఇలా గుర్తు చేసుకుంటూ ఇంకా ఏమంటున్నాడంటే, అదియునుగాక అదే కాకుండా సకల భూతాత్మకుండనైన ఏను, అదే కాకుండా అన్ని భూతాలలో ఆత్మగా ఉన్నటువంటి నేను ఏను తపోవ్రత యజ్ఞ దాన శమదమాదుల చేత సంతసింపను. తపస్సులు, వ్రతములు, యజ్ఞాలు, దానాలు, శమము, దమము ఇలాంటి వాటి చేత నేనేమి సంతోషించను. గురుజనంబుల పరమ భక్తి సేవించు వారలను పరిణమించునని చెప్పి, మరి నేను ఎవరిని ఆదరిస్తానో తెలుసా? దేనితో సంతోషిస్తానో తెలుసా? భక్తితో గురువును సేవించే వారిని నేను ప్రేమిస్తాను అని ఇలా పలికి శ్రీకృష్ణుడు కుచేలుడితో ఇంకేమంటున్నాడంటే, మనము గురుమందిరములో మనము గురువు యొక్క ఇంటిలో ఉన్నప్పుడు ఒకరోజు గురు పత్ని చెప్పినటువంటి పని చేయడానికి ఇంధనార్థము కట్టెలు తేవడానికి మనం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము కదా ఒకరోజు, నీకు గుర్తుందా? అలా అడవికి వెళ్ళినటువంటి సమయంలో జరిగిన విషయం నీకు గుర్తుందా? ఏం జరిగింది అలా అడవికి వెళ్ళినప్పుడు అంటూ అడవికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనను ఆ శ్రీకృష్ణుడు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. బయలుగొందియువెను మిర్రు పల్లములును రహిత సహిత స్థలంబులేర్పరు పరాక యున్న ఎత్తరి మనము నొండొరుల చేతులూతగాగొని నడచుచు నుండునంత. బయలుగొందియుంపెను మిర్రు పల్లములును రహిత సహిత స్థలంబులు ఏర్పరు పరాక ఉన్న ఎత్తరి మనము నొండొరుల చేతులు ఊతగాన్ కొని నడచుచు ఉండునంత. మనము ఆ అడవిలో కట్టెల కోసం వెళ్ళాము. అలా కట్టెల కోసం వెళ్ళినప్పుడు బయలులు చెట్లు లేనటువంటి విశాలమైనటువంటి ప్రదేశాలేవో, గొందియు ఇరుకైన ప్రదేశాలేవో, పెను మిర్రు పల్లములు ఏవి ఎత్తైన ప్రాంతాలు, ఏవి పల్లములు లోతైన ప్రాంతాలు, రహిత సహిత స్థలంబులు ఏవి ఉన్న ప్రదేశాలు, ఏవి లేని ప్రదేశాలు, అసలు ఏది ప్రదేశమో, ఏది గుంతనో, ఏది గొయ్యో, ఏది ఎత్తైన కొండ, ఏది చెట్లున్న ప్రాంతం, ఏర్పరు పరాక, అసలు ఏదో తెలియనటువంటి పరాకులో ఉన్నాం, ఏమీ తెలియట్లేదు అడవిలో. అలాంటి అత్తరి ఆ సమయములో మనము ఒండొరుల చేతులు, ఒకరి చేతులు మరొకరము గట్టిగా పట్టుకొని నడుచుచూ ఉండునంత, ఒకరి చేతులు ఒకరు ఊతగా పట్టుకొని నడుచుచూ ఉన్నటువంటి సమయములో, అలా నడుస్తూ ఉన్నటువంటి సమయములో
బిసబిసనెప్పుడు నుడుగక విసరెడి వలి చేతబడకు విడువక మనమున్ పసచెడి మార్గము కానక మసలితి మంతటను నంశుమంతుడు పొడిచెన్ బిసబిసనెప్పుడు నుడుగక విసరెడి వలి చేతబడకు విడువక మనమున్ పసచెడి మార్గము కానక మసలితిమి అంతటను అంశుమంతుడు పొడిచెన్. ఇంకా బిసబిసనెప్పుడు, అప్పుడు బిసబిసనెప్పుడు నుడుగక, అలాంటి సమయంలో మనకేమీ అర్థం కానటువంటి సందర్భంలో విసరెడి వలి చేత వడకు, విసురుతున్నటువంటి ఆ గాలి చేత వడకు విడువక మనమున్, ఆ చల్లనటువంటి గాలుల చేత మన శరీరాలన్నీ కూడా పస చెడి మార్గముగానక, పస శక్తి మొత్తం లేకుండా పోయింది. పస చెడి, ఆ గాలిలో ఆ అడవిలో తిరగడం వల్ల, చల్లని గాలి వల్ల చలి పెడుతూ ఉంది, శరీరంలో ఉన్న శక్తి మొత్తం పోయింది. అలాంటి సందర్భంలో ఇంకేమీ దారి లేక మసలితిమి, అందులో మనము మసిలినము, అక్కడే తిరిగాము ఆ అడివంతా కూడా. అలా అడివంతా తిరుగుతున్న సమయంలో అంతటను అంశుమంతుడు, అంశుమంతుడు అంటే సూర్యుడు, మొత్తానికి అలా తిరుగుతున్న సమయంలో సూర్యోదయం అయిందట. చివరగా ఆ విధంగా సూర్యోదయం అయింది అని చెబుతున్నాడు. తరువాతి పద్యము తెల తెలవారెడి వేలన్ కలకలమని పలికె పక్షి గణమెల్లెడలన్ మిలమిలని మిలమిలని ప్రొద్దు పొడువున ధలధలమను మెరుగు దిగ్వితానము నిండెన్ తెల తెలవారెడి వేలన్ గలగలమని పలికె పక్షి గణమెల్లెడలన్ మిలమిలని ప్రొద్దు పొడువున ధలధలమను మెరుగు దిగ్వితానము నిండెన్. అలా తెల్లవారిపోయింది. తెల్లవారినటువంటి సమయంలో కలకలమని పలికే పక్షి గణం, పక్షి గణాలు, పక్షుల గుంపు కిలకిల కిలమని శబ్దాలు చేస్తూ ఉన్నాయి. మిలమిలమని ప్రొద్దు పొడువు, మిలమిల మెరుస్తూ ప్రొద్దు పొడిచింది. అలాంటి సమయంలో ధల ధలమను మెరుగు దిగ్వితానము నిండెన్, ఆ కాంతులన్నీ ధలధలమనేటటువంటి ఆ తెల్లని కాంతి మొత్తము అన్ని దిక్కులకు నిండిపోయిందట. ఎంతో గొప్పగా తెల తెల గలగల మిలమిల ధల ధల, గొప్ప శబ్దాలంకారాలతో ఈ కంద పద్యాన్ని పోతన గారు రాయడం జరిగింది. అలా జరుగుతున్నటువంటి సమయంలో అప్పుడు సాందీపని మన చొప్పరయుచు వచ్చి వాన సోకునను వలిన్ తెప్పిరిలుటగని ఖేదం ముప్పతిల బలికి నకటయో వటులారా. అప్పుడు సాందీపని మన చొప్పరయుచు వచ్చి వాన సోకునను వలిన్ తెప్పిరిలుటగని ఖేదం ముప్పతిలన్ పలికె నకట ఓ వటులారా. అప్పుడు సాందీపని మన చొప్పరయజు వచ్చి, మన యొక్క జాడ తెలుసుకుంటూ వచ్చి వాన సోకునను వలి, వాన వల్ల వలిన్ చలి వల్ల తెప్పిరులుటగని, ఆ వాన చలి పెట్టడం చూసి ఖేదం దుఃఖిస్తూ ఉప్పతిలన్ పలికే, ఎంతో బాధపడుతూ దుఃఖం రాగా ఏడుస్తూ ఇలా పలికాడు, అయ్యయ్యో అక్కట, అయ్యయ్యో ఓ వటులారా అంటూ సాందీపని మహర్షి మనని చూసి బాధతో ఈ విధంగా పలికాడు. ఏమంటున్నాడు సాందీపని? కటకట ఇట్లు మా కొరకుగా చనుదెంచి మహాటవిన్ సముత్కట పరిపీడనుందితిరి కావున శిష్యులు మీరు నంబు నీన్గుట ఇది కారణంబు సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. కటకట ఇట్లు మా కొరకుగాంచనుదెంచి మహాటవిన్ సముత్కట పరిపీడనుందితిరి కావున శిష్యులు మీరు నంబు నీగుటకిది కారణంబు సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. కటకట అయ్యయ్యో
ఇట్లు మా కొరకుగాన్ అయ్యయ్యో ఈ విధంగా మా కోసం చనుదించి ఇక్కడికి వచ్చి మహాటవిన్ గొప్ప అడవిలో సముత్కట పరిపీడ గొప్ప బాధను అనుభవించారు కదయ్యా. కావున ఓ శిష్యులారా, మీరు నంబు నీ గుటకిది కారణంబు, మీరు మా రుణం తీర్చేసుకున్నారు. శిష్యులారా, మీరు మా కోసం ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడి మీరు మా రుణాన్ని తీర్చేసుకున్నారు. కాబట్టి ఈ విషయం వల్ల మా రుణం తీరిపోయింది. ఇక మీద మీకు విస్ఫుట ధన, ఇక ఎంతో ధనము, బంధువులు, దార, భార్యలు, బహుపుత్ర, ఎంతో మంది పిల్లలు, విభూతి, ఐశ్వర్యము, జయాయుర్, ఆయుష్షు, ఉన్నతులు గొప్పగా మీకు లభిస్తాయి పొండి. ఇక మీరు మా రుణాన్ని తీర్చేసుకున్నారయ్యా. కాబట్టి మీకు గొప్ప ధనము, భార్య, పిల్లలు, సంపదలు, అలాగే ఆయుష్ కూడా మీకు చేకూరుతాయి. జయము మరియు ఆయుష్ చేకూరుతాయి అని చెప్పి గురువు వారిని దీవించాడట. తర్వాత కనిగారవించి ఆయన మనలందోర్కొనుచునాత్మ మందిరమునకున్ చనుదెంచుటలెల్లను నీ మనమునంతల తేయటంచు మరియున్ బలికెన్. కనిగారవించి ఆయన మనలందోర్కొనుచునాత్మ మందిరమునకున్ చనుదెంచుటలెల్లను నీ మనమునతల తేయటంచు మరియున్ బలికెన్. ఆ విధముగా ఆ సాందీపని మహర్షి దీవించి ఆయన మనల్ని తోడ్కొనుచు మనల్ని తీసుకొని ఆత్మ మందిరమునకు, తన మందిరానికి తీసుకొని వెళ్ళాడు. చనుదించుటలెల్లను, అలా అక్కడికి వెళ్ళడము ఇవన్నీ నీకు గుర్తున్నాయా? నీ మనమున తలతేయటంచు, నీ మనస్సులో ఇవన్నీ గుర్తున్నాయా? ఇవన్నీ నువ్వు మనసులో తలుచుకుంటూ ఉన్నావా? అటంచు మరియున్ పలికెన్. ఎప్పుడైనా మనకు జరిగిన సంఘటనలు, మనం సాందీపని మహర్షి వద్ద చదువుకున్నటువంటి జ్ఞాపకాలు నీకు గుర్తొస్తున్నాయా అని శ్రీకృష్ణుడు కుచేలుడితో ఇంకా ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? అనఘ మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం జేయు కృత్యంబులు మరువవు గదా అని అవి ఎల్లందనంచి ఆడు మాధవు మధురాలాపంబులు విని అతనిన్ గనుంగుని కుచేలుండిట్లనియే. అనఘ మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులుం జేయు కృత్యంబులు మరువవు గదా అని అవి ఎల్లందలంచి ఆడు మాధవు మధురాలాపంబులు విని అతనిన్ కనుంగుని కుచేలుండిట్లనియే. అనఘ, ఓ పుణ్యాత్ముడా, పాపం అనేది తెలియనటువంటి వాడా, మనం మధ్యయనంబు, మనం చదువుకున్నటువంటి సమయములో అన్యోన్య స్నేహ వాత్సల్యాలతో, ఎంతో గొప్ప అన్యోన్యమైనటువంటి స్నేహము, ప్రేమాలతో చేయు కృత్యంబులు, చేసినటువంటి పనులన్నీ మరువవు గదా, నువ్వు మర్చిపోలేదు కదా ఈ పనులన్నీ అని అవి ఎల్లంతలంచి అవన్నింటినీ కూడా గుర్తు చేసి ఆడు మాధవు, అన్ని గుర్తు చేసి ఆ మాధవుడు శ్రీకృష్ణుడు మధురాలాపంబులు, మధురమైనటువంటి మాటలన్నింటినీ విని అతన్ని కనుంగొని కుచేలుండిట్లనియే. ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మధురమైనటువంటి తీయనైనటువంటి మాటలన్నీ విని, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ విని అతను శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడట. ఏమంటున్నాడు? గురుమతిన్ తలపగద్రి జగ గురుడ వనందగిన నీకు గురుడనగాను గురుడెవ్వడంతయును నీ కరయంగ విడంబనం బయగుగాదె హరి. గురుమతిన్ తలపగద్రి జగద్గురుడవనందగిన నీకు గురుడనగాను గురుడెవ్వడు ఇంతయును నీ కరయంగ విడంబనంగయగుగాదె హరి. గురుమతి, గొప్ప మనస్సు కలిగినటువంటి, పెద్ద మనస్సు కలిగి తలపగ త్రిజగద్గురుడవు, ఎంతో గొప్ప మనస్సు కలిగినటువంటి త్రిజగద్గురుడవు.
మూడు జగాలకు కురుడవైనటువంటి వాడివి నీవు. తగిన నీకు గురుడనగా నుండొరుడెవ్వ. అయ్యో, మూడు లోకాలకి గురుడవైనటువంటి ఓ పరమాత్మ, ఓ శ్రీకృష్ణ, నీకు ఎవ్వరయ్యా గురువు? నీకొక గురువు అంటూ ఉన్నాడా? కొండోరుడెవ్వడ, ఇలాంటి వారు నీకు గురువులవ్వగలరయ్యా? ఇంతయును నీ కరయంగా విడంబనంబయగుగా అదే హరి. ఇవన్నీ జరిగేటివన్నీ నీ లీలలే కదయ్యా. విడంబనంబయగుగాదే హరి. ఓ హరి, ఈ జరిగే విషయాలన్నీ నీ వల్లే కదా. నీకు తెలియనటువంటి పని ఉందా? నీకు తెలియకుండా జరిగేదేమైనా ఉందా అంటూ కుచేలుడు ఆ శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు. తరువాత వచనము, అని సాభిప్రాయంబుగా పలికిన పలుకులు విని సమస్త భావావిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మిత వదనారవిందుండగుచున్నతనిన్ చూచి నీ విచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తించేసి నాకును పాయనంబుగనేమి పదార్థంబు తెచ్చితివి. అప్పదార్థంబులేశ మాత్రంబైన 10,000 అట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిన్ తగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబునొసగినది నా మనంబునకు సమ్మతంబుగాదుగావునా. ఇంకా ఏమంటున్నాడు? అని సాభిప్రాయంబుగా పలికిన అని ఎంతో తన అభిప్రాయాలన్నీ పలికిన తరువాత కుచేలుడికి పలికిన పలుకులు విని, ఆ కుచేలుడి మాటలు విని సమస్త భావావిజ్ఞుండైన అందరి భావాలను అన్ని తెలుసుకోగలిగినటువంటి ఆ పుండరీకాక్షుండు, ఆ పద్మము వంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణుడు మందస్మిత వదనారవిందుండగుచు చిరునవ్వుతో అందమైనటువంటి ముఖంతో అతనిని చూచి, నీవిచ్చటికి వచ్చినప్పుడు, నీవిచ్చటికి వస్తున్నప్పుడు నా పైన ఉన్న భక్తితో నాకేదో పదార్థాన్ని తీసుకొచ్చావు కదా. ఆ పదార్థమును ఎంత తక్కువదైనా సరే, ఆ పదార్థము ఎంత చిన్నదైనా సరే నేను 10,000గా భావించి నేను గ్రహిస్తాను. అలా కాకుండా చెడు గుణాలు కలిగినటువంటి వాడు, భక్తి లేనటువంటి చెడ్డవాడు బంగారు పర్వతాన్ని తీసుకొచ్చినా అది నా మనస్సుకు సంతోషాన్ని కలిగించదు. నువ్వు భక్తితో నాకేమో బహుమానం తెచ్చావు కదా, అది ఎంత చిన్నదైనా సరే 10,000గా నేను గ్రహిస్తాను దాన్ని. నా పైన భక్తి లేనటువంటి ఒక చెడ్డ గుణం కలిగిన వాడు బంగారు పర్వతాన్ని తెచ్చిచ్చినా నాకు అది నచ్చదు అని చెప్పి శ్రీకృష్ణుడు తన మిత్రుడైన కుచేలుడితో అన్నాడు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన నిలమిన్ రుచి రాన్నముగనయేను భజింతున్. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన నిలమిన్ రుచి రాన్నముగనయేను భుజింతున్. దళమైనను అది ఒక ఆకు అయినా కావచ్చు, పుష్పమైనను అది ఒక పువ్వు అయినా కావచ్చును, ఫలమైనను అది పండు అయినా కావచ్చును, సలిలమైన అది నీరైనా కావచ్చు, పాయని భక్తిన్ గొప్ప భక్తితో కొలిచిన సేవిస్తూ జనులర్పించిన సేవిస్తూ నాకు అర్పించినటువంటి దేనినైనా సరే రుచిరాన్నముగానే రుచికరమైనటువంటి ఆహారముగానే భావించి నేను నేను తింటాను. అది ఆకు కావచ్చు, పువ్వు కావచ్చు, నీళ్లు కావచ్చు, లేదా పండు కావచ్చు. ఎంతో గొప్ప భక్తితో నాకు ఏమిచ్చినా దాన్ని నాకు రుచికరమైనటువంటి ఆహారంగానే నేను భుజిస్తాను తప్ప వేరేది కాదు అని శ్రీకృష్ణుడు అన్నాడు. అని పద్మోదరుడాడిన వినయోక్తుల కాత్మనలరి విప్రుడుదాదే తెచ్చిన అడుగులుదగ నర్పింపను నేరకమోము వాంచి పలుకకయున్నన్. అని పద్మోదరుడాడిన వినయోక్తుల కాత్మనలరి విప్రుడుతాన్ తెచ్చిన అడుగులదగ నర్పింపను నేరకమోము వాంచి పలుకకయున్నన్. అని ఆ పద్మ ఉదరుడు
ఉదరమునందు పద్మము కలిగినటువంటి ఆ మహావిష్ణువు ఆడినటువంటి మంచి మాటలను ఆ కుచేలుడు విన్నాడు. విని సంతోషించి ఆ విప్రుడు, ఆ బ్రాహ్మణుడు తాను తెచ్చినటువంటి అటుకులను, తన భార్య పెట్టినటువంటి అటుకులను తగనర్పింపను నేరక, అవి అతనికి ఇవ్వాలనే మనస్సు రాక మోము వాంచి తలను వంచి పలుకకయున్నన్. ఆ కుచేలుడు అయ్యో నేను తెచ్చినవి ఎలా ఇవ్వాలి అంటూ మౌనంగా అటు ఇవ్వలేక తలదించుకొని బాధపడుతున్నట్లుగా అలా ఉండిపోయాడట కుచేలుడు. అలాంటి సమయంలో ఆ విప్రుండు సనుదించిన కార్యంబు కృష్ణుండు తన దివ్య చిత్తంబున నెరింగి, ఇతండు పూర్వభవంబున నైశ్వర్య కాముండై నన్ను సేవింపండైనా నిక్కుచేలుండు నిజకాంతాముకోల్లాసంబు కొరకు నా యుద్ధకు చనుదించిన వాడితనికి నింద్రాదులకు బడయరాని బహువిధంబులైన సంపద్ విశేషంబులు ఈ క్షణంబు ఎడగూర్పవలయు నని తలంచి యతండు జీర్ణ వస్త్రంబు కొంగున ముడిచి తెచ్చిన ఎడుగుల ముడియన్ కని ఇది ఏమి అని యొయ్యన నమ్ముడియదన కరకమలంబుల విడిచి యయుడుకులు కొన్ని పుచ్చుకొని ఇవియ సకల లోకంబులను నన్నును పరితృప్తిం పొందింపజారునని ఇప్పుడు ఆ విప్రుండు సనుదించిన కార్యంబు. ఆ విప్రుడు అక్కడికి వచ్చినటువంటి పనిని కృష్ణుడు తెలుసుకున్నాడు. తన దివ్య చిత్తంబున నెరింగి తన మనస్సులో తెలుసుకున్నాడు శ్రీకృష్ణుడు. ఇతను పూర్వభవంబున పూర్వ జన్మలో నైశ్వర్య కాముండై నన్ను సేవింపండైన, నన్ను పూర్వజన్మలో ఇతను సేవించాడు కానీ ఏనాడు ధనాన్ని కోరుకోలేదు. కాబట్టి ఆ పూర్వజన్మ సుకృతం వలన తన భార్యను సంతోషింపజేయడం కోసం ఈ కుచేలుడు నిజకాంతాముకోల్లాసంబు కొరకు తన భార్య యొక్క ముఖములో సంతోషాన్ని చూడడం కొరకు నా దగ్గరికి ఇతను వచ్చాడు. ఇతడికి ఇంద్రాదులకు బడయరాని బహువిధంపైన ఆ ఇంద్రుడు మొదలైనటువంటి వారికి కూడా లేనటువంటి ఎన్నో రకాలైనటువంటి సంపదలను ఈ క్షణంలోనే ఇవ్వవలెను నేను అని తన మనసులో తలచి జీర్ణ వస్త్రంబు కొంగున ముడిచి, చినిగిపోయినటువంటి ఆ వస్త్రములో ఆ కొంగులో కట్టినటువంటి ఆ అటుకుల ముడియ కని ఆ అటుకులను ముడివేసి ఉన్న అటుకుల యొక్క ఆ బట్టను చూసి ఇది ఏమి అని అడుగుతూ యొయ్యన నమ్ముడియ తన పద్మం వంటి చేతులతో ఆ ముడిని విడిచి అందులోని అటుకులను కొన్ని పుచ్చుకొని కొన్ని తీసుకొని ఇవియ సకల లోకంబులను నన్ను పరితృప్తి పొందింపంజాలునని. అప్పుడు ఆహా ఇవే కదా నాకు పూర్తి ఈ ప్రపంచం మొత్తములో నాకు సంతృప్తి ఇవ్వగలిగేటటువంటి బహుమానం ఇవే కదా అంటూ ఆ అటుకులను తీసుకొని ఎంతో ఆనందంగా సంతృప్తిగా వాటిని నోట్లో వేసుకొని ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు తిన్నట్లుగా వాటిని అలా ఆరగించాడు ఆ శ్రీకృష్ణుడు కుచేలుడు ప్రేమగా తెచ్చినటువంటి అటుకులను. మురహరుడు పిడికెడడుకులు కరమొప్పగ నారగించి కౌతూహలియై మరియును పిడికెడుగునద కరమప్పుడు పట్టె కమలములన్. మురహరుడు పిడికెడడుకులు కరమొప్పగ నారగించి కౌతూహలియై మరియును పిడికెడుగునద కరమప్పుడు పట్టె కమలములన్. ఆ మురహరుడు, ఆ ముర అన్న రాక్షసుని సంహరించినటువంటి ఆ శ్రీకృష్ణుడు పిడికెడడుకులు, తన ఒక పిడికెడు అంటే పిడికెట్లో పట్టేటటువంటి అటుకులు తీసుకొని అలా నోట్లో వేసుకొని తిన్నాడు. తిని కౌతూహలియ ఇంకా కుతూహలం వచ్చింది, ఇంకా తినాలని అనిపించి మరొక పిడికెడు తీసుకుందామని అనుకున్నప్పుడు కరమప్పుడు పట్టే చేతిని పట్టుకుందట కమలములన్. ఆ రుక్మిణీదేవి తన భర్త చేతులను అలా పట్టుకొని ఈ విధంగా పలికిందట. ఏం పలికింది?
సొంపారగనతనికి బహు సంపదలందింపనివియ చాలును నిక భక్షింపగవలవదు త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మహరి. సొంపారగనతనికి బహు సంపదలందింపనివియ చాలును నిక భక్షింపగవలవదు త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మహరి. అయ్యో ఓ స్వామి, సొంపారగనతనికి, అతనికి సొంపారగా బహు సంపదలందింప, అతనికి నువ్వు ఎన్నో సంపదలను అందించడానికి ఇవియ చాలును, నువ్వు మొదట తిన్నటువంటి ఒక్క పిడికిలి అటుకులు చాలయ్యా, భక్షింపగవలవదు ఇంకా తినడం వద్దయ్యా. త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మ హరి. ఓ హరి దేవదేవ, ఒక్క మీరు ముందు తిన్నటువంటి అటుకులు చాలు, దాని వల్లనే అతనికి సకల సంపదలు వచ్చేస్తాయ్యా, ఇంకా తినకండి చాలు అని ఆ రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణుణ్ణి ఇంకా తినవద్దు, ఆపండి అని వారించిందట. పరికింప కృపణ స్వభావుండనైనట్టి ఏ నేడనికి లావనీశ్వర్యగు ఇందిరాదేవికి నినయంగ నిత్య నివాసుడయ్యొప్పునం వాసుదేవుడేడ నన్నర్థిమై తోడబుట్టిన వాని కైవడి గౌగిట గదియన్ చేర్చి దైవంబుగా నన్ను భావించి నిజ తల్పమున నుంచి సత్క్రియల్ పూని నడపి చారు నిజవధూకర సరోజాత కలిత చామరా నిలయమున గత శ్రముని చేసి శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జ తలములను నడుగులొత్తె వత్సలత మెరసి. పరికింప కృపణ స్వభావుండనైనట్టి ఏ నేడనికి లావనీశ్వర్యగున్ ఇందిరాదేవికి నినయంగ నిత్య నివాసుడయ్యొప్పున వాసుదేవుడేడన్ అన్నర్థిమై తోడబుట్టిన వాని కైవడిన్ కౌగిట గదియన్ చేర్చి దైవంబుగా నన్ను భావించి నిజ తల్పమున నుంచిన్ సత్క్రియల్ పూని నడపి చారు నిజవధూకర సరోజాత కలిత చామరా నిలయమున గత శ్రమునించేసి శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జ తలములను నడుగులొత్తె వత్సలత మెరసి. ఇంకా ఆ రుక్మిణీదేవి ఆ శ్రీకృష్ణుణ్ణి మరొక పిడికెడు అటుకులు తినకుండా ఆపింది. పరికింప కృపణ స్వభావుండనైనట్టి, చూసినట్లయితే కృపణ స్వభావుండు ఎంతో పేదరికంలో ఉన్నట్టి వాడైనటువంటి ఏ నేడ, ఎంతో పేదరికంలో ఉన్నటువంటి నేనెక్కడ నిఖిలావనీశ్వరీయగు, నిఖిల అవని ఈశ్వరి, మొత్తం ప్రపంచ భూమికి, మొత్తం భూమికి ఈశ్వరి అయినటువంటి ఆ ఇందిరాదేవికి, ఆ లక్ష్మీదేవికి ఎనయంగ నిత్య నివాసుడై, ఆ లక్ష్మీదేవికి నివాస స్థానమైనటువంటి ఆ శ్రీకృష్ణుడెక్కడ, ఆ వాసుదేవుడు నిత్య నివాసుడై లక్ష్మీదేవి దగ్గర నివసించేటటువంటి ఆ వాసుదేవుడెక్కడ, కడు పేదరికంలో ఉన్న నేనెక్కడ, నన్నర్థిమై తోడబుట్టిన వాని కైవడి, నన్ను తోడబుట్టిన వాడిలాగా ఎంతో ప్రేమతో కౌగిట గదియ చేర్చి నన్ను కౌగిలించుకున్నాడు కదా ఆ శ్రీకృష్ణుడు. దైవంబుగా నన్ను భావించి ఏదో భగవంతుడిలాగా నన్ను అనుకుని నిజ తల్పమున నుంచి అతను కూర్చునేటటువంటి పార్గు మీద కూర్చోబెట్టుకుని సత్క్రియల్ పూని ఎన్నో గొప్ప సేవలు చేసి నడిపి చారు నిజవధూ, అందమైనటువంటి ఆ భార్య కరసరోజాత కలిత, పద్మము వంటి చేతితో, ఆ అందమైనటువంటి భార్య యొక్క పద్మము వంటి చేతితో చామరా నిలమునగత శ్రముని చేసి నాకు వింజామరలు వీస్తూ నా శ్రమను పోగొట్టింది ఆ రుక్మిణీదేవి.
శ్రీకుచాలిప్త చందనాంచిత కరాబ్జ. ఆ సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని లాలించేటటువంటి చందనాంచిత కరాబ్జ, ఆ సువాసనలు గురిపే ఆ చందనము తలములను నడువులొత్తే వత్సలత మెరసి. అతను నా పాదాలు కడిగిన ఆ పాదాలే ఒత్తాడు ఆ శ్రీకృష్ణుడు. ఆ లక్ష్మీదేవిని లాలించే ఆ శ్రీకృష్ణుడు తన చేతులతో నా పాదాలు ఒత్తాడు కదా అని ఆ కుచేలుడు తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. అని తన మనంబున వితర్కించుచు నిజపురంబునకు చని ముందట. అలా తన మనసులో ఈ విధంగా ఆలోచిస్తూ తన నగరానికి చేరుకున్నాడు. నిజపురంబునకు, తన యొక్క సొంత గ్రామానికి చేరుకున్నాడు. అలా చేరుకున్న తర్వాత భానుచంద్ర ప్రభాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములును గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ మానితా కూజితో ధ్యానములును ఉల్లసితాంభోజ హల్లక కహ్లార కైరవోల్లసిత కాసారములును మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాస దాసీజనములున్ గలిగి చెలువొందు సదనంబున్ కాంచి విస్మయమును పొందుచు నెట్టి పుణ్యాత్ముడుండున్ నిలయ మొక్కొయ పూర్వమై నిగడె మహిత వైభవోన్నత లక్ష్మీ నివాసమగుచు భానుచంద్ర ప్రభాసమాన స్వర్ణ చంద్రకాంతోపల సౌధములును గలకంఠ శుక నీలకంఠ సముత్కంఠ మానిత పూజితో ధ్యానములును ఉల్లసితాంభోజ హల్లక కహ్లార కైరవోల్లసిత కాసారములును మణిమయ కనక కంకణ ముఖాభరణ విభ్రాజిత దాస దాసీజనములున్ గలిగి చెలువొందు సదనంబున్ గాంచి విస్మయమును బొందును నెట్టి పుణ్యాత్ముడుండున్ నిలయ మొక్కొయ పూర్వమై నెగడె మహిత వైభవోన్నత లక్ష్మీ నివాసమగుచు. ఆ కుచేలుడు భానుచంద్ర ప్రభ, ఆ సూర్య చంద్రుల యొక్క వెలుగుతో ప్రకాశించేటటువంటి స్వర్ణ బంగారుమయమైనటువంటి చంద్రకాంతోపల చంద్రకాంత శిలల చేత నిర్మించబడినటువంటి సౌధములను భవనాలను శుక భవనాలను గలకంఠ అంటే కోకిల, శుక చిలుకలు రామచిలుకలు, నీలకంఠ నెమలి, సముత్కంఠ ఉత్కంఠతో మానిత ఎంతో గర్వంతో పూజితోద్యానములును అందమైనటువంటి కోకిలలు రామచిలుకలు నెమళ్ళు ఎంతో ఆనందంతో గర్వంతో శబ్దాలు చేస్తున్నటువంటి ఉద్యానవనములను అలాగే పుల్లసితాంభోజ వికసించినటువంటి సిత అంటే తెల్లని వికసించినటువంటి తెల్లని పద్మాలు తామరలు తెల్లని తామరలు అలాగే హల్లక అంటే ఎర్రని రంగులో ఉన్నటువంటి కలువలు కహ్లారా అంటే తెల్ల కలువలు అలాగే కైరవోల్లసిత కైరవములు అంటే ఆ పద్మములు కైరవములు ఆ కలువ పువ్వులతో ఉల్లసిత కాసారములు ఉల్లసితము ఆనందముతో ఉన్నటువంటి ఆ కాసారములను సరస్సులను ఉద్యానవనములో కోకిలలు రామచిలుకలు నెమళ్ళు అందంగా మంచి మంచి కిలకిలా రావాలు చేస్తున్న ఉద్యానవనాలు చూశాడట. అలాగే తెల్లని కలువలు ఎర్రని కలువలు తెల్ల తామరలు ఎర్ర తామరలు ఉన్నటువంటి అందమైన సరస్సులు చూశాడు. అలాగే మణిమయ కనక కంకణము కాభరణ విభ్రాజిత దాస దాసీజనములను చూశాడు. మణిమయ మనుల చేత పొలగబడినటువంటి బంగారుమయమైన గాజులు వేసుకొని ఆభరణాలు ధరించినటువంటి ప్రకాశిస్తున్నటువంటి దాస దాసీజనములను చూశాడు.
ఆ దాసులను అంటే అక్కడ సేవకులను సేవకురాళ్లను అతను చూశాడట. కలిగి చెలువందు సదనంబుగాంచి అక్కడ అందమైనటువంటి ఆ భవనాన్ని చూసి విస్మయమును ఆశ్చర్యం పొందుతూ ఎట్టి పుణ్యాత్ముడు నిలయమొక్కో, ఓహోహో ఎంత గొప్ప పుణ్యాత్ముడు ఉండే ఇల్లో ఇది, అపూర్వమైన గడే మహిత ఎంత అపూర్వమైనది ఆ స్త్రీ, ఈ ఇంట్లో ఉండేటటువంటి స్త్రీ వైభవోన్నత లక్ష్మీ నివాసమగుచు ఎంత గొప్పగా ఉందయ్యా ఇది, మొత్తము లక్ష్మీ నివాసమే, సిరి సంపదలకే నిలయమై ఉంది ఇది, ఎంత గొప్పగా ఉంది భవనము అని దాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. తన ఊరికి వెళ్ళగానే ఒక భవనాన్ని చూశాడు. అది ఎలా ఉంది ఆ భవనము అంటే సూర్య చంద్రుల యొక్క కాంతితో ప్రకాశిస్తున్నటువంటి గొప్ప భవనం అది. అందమైన పక్షుల కిలకిలా రావాలతో నిండిన ఉద్యానవనము, రకరకాల కలువలు తామరలతో ఉండినటువంటి ఆ సరస్సులు, ఎంతో గొప్ప ఆభరణాలు ధరించి వెలిగిపోతున్నటువంటి ఆ సేవకురాళ్లను, ఆ వెలిగిపోయే గొప్ప మందిరాన్ని చూశాడు. ఇది ఏ పుణ్యాత్ముడి భవనమో, ఇందులో ఎంత సిరి సంపదలు ఉన్నాయో అని కుచేలుడు దానిని చూసి అనుకున్నాడు. అలా అనుకొని ఇట్లు సనుదేరనతని భార్య అయిన సతీలలామంబుదన మనంబున ఆనందర సమగ్నయగుచు, ఇట్లు సనుదేర అక్కడికి అలా రాగానే అతని భార్య అయినటువంటి ఆ కుచేలుని యొక్క భార్య తన మనంబున నానందర సమగ్నయగుచు, అతని భార్య ఎంతో సంతోషిస్తూ ఆ కుచేలుణ్ణి చూసిందట. ఆ కుచేలుణ్ణి చూసి ఏమంటుంది, తన విభురాకముందటగని మనమున హర్షించి వైభవం బలరమనుజ, కామిని రూపంబుగై కొన్న ఇందిర వనిత చందంబు నందనరుచున్న, కలకంఠితన వాలు కన్నుల క్రేవలన్ ఆనంద భాష్పంబులంకురింప, అతని పాదంబులకు ఆత్మలో మృక్కి భావంబున నాలింగనంబు చేసే, నాధరా దేవుడు అతుల దివ్యాంబరాభరణ విభూషితలై రతిరాజు సాయకములగరి నొప్పు పరిచారికలు భజింప, లలిత సౌభాగ్యయగు నిజ లలన జూచి, తన విభురాకముందటగని మనమున హర్షించి వైభవం బలరమనుజ, కామిని రూపంబుగై కొన్న ఇందిర వనిత చందంబు నందనరుచున్న, కలకంఠితన వాలు కన్నుల కేవల ఆనంద భాష్పంబులంకురింపన్, అతని పాదంబులకు ఆత్మలో మృక్కి భావంబునన్ ఆలింగనంబు చేసెన్, ఆధరా దేవుడతుల దివ్యాంబరాభరణ విభూషితలై రతిరాజు సాయకములన్ గరి నొప్పు పరిచారికలు భజింప, లలిత సౌభాగ్యయగు నిజ లలన జూచి. ఇక తన విభురాకముందట తన భర్త రావడాన్ని గమనించినటువంటి ఆ స్త్రీ కానీ మనము నన్ను హర్షించి తన మనస్సులోనే ఎంతో ఆనందించిందట. వైభవంబు అలర ఎంతో వైభవం ఉట్టిపడే విధముగా మనుజ కామిని రూపంబు గైకొన్న, ఎంతో మానవ రూపంలో ఉన్నటువంటి గొప్ప కైకొన్న ఇందిరావనిత ఆ లక్ష్మీదేవిలాగా, మానవ రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిలాగా ఆ వనిత ఆ విధముగా తనరుచున్న అలా వెలుగొందుతూ ఉందట ఆ కుచేలుడి యొక్క భార్య. కలకంఠి కోకిల వంటి తన వాలు కన్నుల తన అందమైనటువంటి కన్నులలో కేవలం ఆనంద బాష్పంబులంకురింప, తన కన్నులలో నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా అతని పాదంబులకు ఆ కుచేలుడి యొక్క పాదములకు ఆత్మలో మ్రొక్కి తన లోపలనే తాను మ్రొక్కుకొని తన మనసులోనే తన పాదాలకు మొక్కి భావంబున ఆలింగనంబు చేసే తన పాదాలకు నమస్కరించి తన మనస్సులోనే అలా కౌగిలించుకున్నదట తన భర్తను కుచేలుడి యొక్క భార్య. నా ఆ ధరాదేవుడు, ధర
దేవుడు, ధనం మీద ఉండేటటువంటి దేవుడు, భూమి మీద దేవతలుగా భావించేది బ్రాహ్మణుడని. అలా బ్రాహ్మణుడైనటువంటి ఆ కుచేలుడు అతుల దివ్యాంబరాభరణ విభూషితలై గొప్ప ఆభరణాలను, అందమైనటువంటి బట్టలను ధరించినటువంటి రతిరాజు సాయకములు, రతిరాజు అంటే మన్మథుడు, సాయకములు అంటే బాణములు, ఆ మన్మధుడి యొక్క బాణాలలాగా ఉన్నటువంటి గతి నొప్పు పరిచారికలు ఆ సేవకురాళ్ళందరూ కూడా భజింప సేవిస్తూ ఉండగా లలిత సౌభాగ్య ఎంతో ఐశ్వర్యంతో తులతూగుతున్నటువంటి ఆ నిజలలన తన భార్యను చూచి కుచేలుడు తన భార్యని చూచాడట. అలా చూసి ఏమంటున్నాడు? ఎన్నన్ క్రొత్తలైన ఇట్టి సంపదలు నాకు అబ్బుటెల్ల హరిదయావలోకనమునన్ చేసి కాదే నలినాక్షు సన్నిధికి అర్ధి నగుచు నేను నరుగుటయును. ఎన్నన్ క్రొత్తలైన ఇట్టి సంపదలు నాకు అబ్బుటెల్ల హరిదయావలోకనమునన్ చేసి కాదే నలినాక్షు సన్నిధికి అర్ధి నగుచు నేను నరుగుటయును. ఇంకా ఎన్న క్రొత్తలైన ఇట్టి సంపదలు, ఆహాహా, ఇంత గొప్పవైనటువంటి ఈ సంపదలన్నీ కూడా నాకు అబ్బుటెల్లా నాకు ఎలా వచ్చాయి? హరిదయావలోకనమున చేసి కాదే, ఆ హరి యొక్క దయ వల్లనే కదా. ఆ హరి యొక్క దయావలోకనమున, ఆ హరి యొక్క దయా వర్షం వల్లనే కదా. నలినాక్షు సన్నిధి, ఆ నలిని పద్మము వంటి అక్షులు కన్నులు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క అర్ధి నగుచు నేను నరుగుటయును. అతన్ని కోరడానికి నేను వెళ్ళుట కూడా ఇంత గొప్ప సంపదలు నాకు ఎందుకు వచ్చాయి అని అనుకుంటూ ఆ హరి యొక్క దయ వల్లనే నాకు ఈ సంపదలన్నీ వచ్చాయి. నేను అతన్ని డబ్బులు కోరి అతని దగ్గరికి వెళ్ళడం వల్లనే కదా నాకు ఇవన్నీ ప్రాప్తించాయి అని కుచేలుడు అనుకుంటూ ఉన్నాడు. నను నా వృత్తాంతంబును తన మనమున కనియునేమి తడవక నను పొమ్మని ఈ సంపదలెల్లను నొనరగ కూర్చి నన్ను నొడయని చేసెన్. నను నా వృత్తాంతంబును తన మనమున కనియునేమి తడవక నను పొమ్మని ఈ సంపదలెల్లను నొనరగ కూర్చి నన్ను నొడయని చేసెన్. ఇంకా ఏమంటున్నాడు? నన్ను నా వృత్తాంతంబును, నన్ను నా యొక్క కథను తన మనమున కనియును, తన మనసులోనే తెలుసుకున్నాడు. కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు, కానీ నాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అయ్యా నాకు ధనం ఇవ్వు అని అడిగాడా? అడగలేదు. కానీ ఆ శ్రీకృష్ణుడే కుచేలుడి యొక్క కథను, తన బాధలను, కష్టాలను తన మనమున కనేయును, తన మనసులోనే తెలుసుకున్నాడు. తెలుసుకొని ఏమి తడవక నన్ను నేనేమి కోరకుండానే పొమ్మని వెళ్ళమని పంపించాడు. ఈ సంపదలెల్లను, ఇప్పుడు నాకు కనిపించే సంపదలన్నీ నొనరగా నొడగూర్చి నన్ను నొడయని చేశాను. నేనేమి అడగకుండానే నన్ను పంపించేశాడు. పంపించేసి నాకు ఈ సకల సంపదలన్నీ ఇచ్చేసి నన్ను ఈ సంపదలకు అధిపతిని చేశాడు. నొడయని చేశాను అంటే అధిపతిని చేసేశాడు. నేను శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాను కానీ ఏమి అడగలేదు. అడగకపోయినా సరే శ్రీకృష్ణుడు నాకు ఏం కావాలో తెలుసుకొని నన్ను ఈ సకల సంపదలకు అధిపతిని చేశాడు. అతను కదా నిజమైన స్నేహితుడు అంటే. అడగకుండానే మనకేం కావాలో తెలుసుకొని ఇచ్చేవాడే నిజమైన స్నేహితుడు. ఈ విధంగా కుచేలుడు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి అతని ప్రేమకు, అతను చేసినటువంటి సేవలకు ఉప్పొంగిపోయి అడగాల్సిన విషయాన్ని కూడా మర్చిపోయి ఇంటికి వచ్చాడు. కుచేలుడు మర్చిపోయినా మరి ఆ భగవంతుడు, ఆ శ్రీకృష్ణుడు, ఆ పరమాత్ముడు తను సేవించే వారిని ఏ విధంగా మరుస్తాడు? అతను మరవకుండానే ఆ కుచేలుడి కష్టాలన్నీ కూడా తెలుసుకొని అతనికి ఏం కావాలో అంతకంటే ఎక్కువే అతనికి ప్రసాదించాడు. అది నిజమైనటువంటి భగవంతుడు చేసేటటువంటి పని. ఇది ఈ పాఠ్య భాగంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు.
మీకు దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు అలాగే అభ్యాసాలన్నీ కూడా కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వ్యాస రూప ప్రశ్నలు ఏ విధంగా రాయాలి, సంగ్రహ రూప ప్రశ్నలు, ఏకవాక్య సమాధాన ప్రశ్నలు, సందర్భ సహిత వ్యాఖ్యలు, అలాగే సంధులు, సమాసాలు ఇవ్వడం జరిగింది. ప్రతిదాన్ని వివరణాత్మకంగా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.